జుట్టు మనిషి అందంగా కనిపించడంలో దీనికున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఆడ మగ అన్న తేడా లేకుండా జుట్టుపై మోజు పెంచుకుంటారు. ఆ మోజే రాను రాను బలహీనతగా మారుతుంది. ఇక ఈ మధ్యకాలంలో బట్టతల సమస్య మగవాళ్ళను తీవ్రంగా వెంటాడుతుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడిన బట్టతల కారణంగా సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నారు. అలాగే పెళ్లి కాని పరిస్థితులు కూడా చాలా మందికి ఎదురవుతున్నాయి. దీంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ పై ఆశలు పెంచుకొని లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఇదే వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్న నకిలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ వికటించి 2 ఇంజనీర్లు మృత్యువాత పడ్డ సంఘటన సంచలనమవుతున్న నేపథ్యంలో ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. మగవాళ్లు కావచ్చు, ఆడవాళ్లు కావచ్చు, జుట్టుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. జుట్టుంటే మనిషి అందంగా కనిపిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాస్తవానికి మనిషికి జుట్టు అనేది ఓ బలహీనత లాంటిది. అయితే కొన్ని కంపెనీలు జుట్టును వ్యాపారంగా మార్చుకొని లక్షలు, కోట్లు గడిస్తున్నాయి. ఇక 100% మంది మగాళ్లను బట్టతల సమస్య వేధిస్తోంది. కొన్ని రకాల బట్టతలను మందులు, లిక్విడ్ల ద్వారా నయం చేయొచ్చు. అయితే మరికొన్నింటికి మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ అవుతోంది. దీంతో ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో 2 ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫుల్ డీటెయిల్స్ లోకి వెళితే, కాన్పూర్లో డాక్టర్ అనుష్క ఎంపైర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ని రన్ చేస్తోంది. తనను తాను ప్లాస్టిక్ సర్జన్ గా ప్రచారం చేసుకుంటుంది. ఇక కాన్పూర్ కు చెందిన మయాంక్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసేవారు. త్వరలో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అయితే బట్టతల కారణంగా నలుగురిలో తిరగడానికి ఇబ్బందిగా ఉండడంతో గత సంవత్సరం నవంబర్ 18వ తేదీన ఎంపైర్ క్లినిక్ లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. సర్జరీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న తర్వాత మయాంక్ కు తీవ్ర తలనొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ ఇంజెక్షన్ వేసినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. మరుసటి రోజు అతని ముఖం మొత్తం వాచిపోయింది. గుండెలో నొప్పి కూడా మొదలయ్యింది. మళ్లీ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు గుండెల్లో ఎలాంటి సమస్య లేదని తేల్చారు. అయితే ఊహించని విధంగా నవంబర్ 19వ తేదీన మయాంక్ చనిపోయారు. అప్పటి నుంచి న్యాయం కోసం మయాంక్ తల్లి పోరాటం చేస్తూనే ఉంది. 6 నెలల తర్వాత పోలీసులు మయాంక్ మరణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంపైర్ క్లినిక్ కారణంగా చనిపోయిన వారిలో మయాంక్ 2వ వ్యక్తి కావడం గమనార్హం. గతంలో వినీత్ దుబే అనే ఇంజనీర్ చనిపోయారు. గోరఖ్పూర్ నివాసి అయిన వినీత్ దుబే హెచ్బిటియు నుంచి PhD పూర్తి చేసి అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మార్చి 13న ఇదే క్లినిక్ వెళ్లి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. కొన్ని గంటలకు ఆయన ముఖం మొత్తం వాచిపోయి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మర్నాడే ఆయన క్లినిక్ కి పరుగులు తీశారు. డాక్టర్ అనుష్క చికిత్స అందిస్తుండగానే వినీత్ దుబే చనిపోయారు. డాక్టర్ అనుష్క అక్కడి నుంచి పరారయ్యింది. వినీత్ దుబే భార్య జయకు ఓ అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ చేసి చనిపోయిన వార్తను చెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి వినీత్ భార్య జయ పోరాటం చేస్తూనే ఉంది. స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో ఆమె సీఎం పోర్టల్ కి ఫిర్యాదు చేయడంతో 54 రోజుల తర్వాత డాక్టర్ అనుష్కపై FIR నమోదు చేయడం జరిగింది. పోలీసుల విచారణలో ఎంపైర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ కి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనను తాను డాక్టర్ ఇంకా ప్లాస్టిక్ సర్జన్ గా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న అనుష్క అసలు MBBS చదవలేదు. ఆమె దగ్గర ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఎలాంటి డిగ్రీ లేదు. క్లినిక్ రన్ చేయడానికి కూడా ఎటువంటి సర్టిఫికేట్ లేదు. కేవలం డబ్బుల కోసం కాస్మెటిక్ ట్రీట్మెంట్ పేరుతో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంది. అయితే 2013లో ఇదే క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 23 ఏళ్ల రాహుల్ శ్రీవాస్తవ్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన కొన్ని గంటల్లోనే చనిపోయాడు. అప్పుడే ఈ నకిలీ డాక్టర్ పై పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే మరో 2 ప్రాణాలు పోయేవి కావు. ఇప్పటికైనా ఇలాంటి నకిలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్లతో తస్మా జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా అమాయక ప్రాణాలను మింగిన అనుష్కను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు మృతుల కుటుంబ సభ్యులు.